ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనంలో గమనిస్తే, తప్పిపోయిన దానిని నేను వెదుగుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్లభముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటిని, బలముగల వాటిని శిక్షను మేతపెట్టి లాయపరచుదును. మరి దేవుని వాక్యంలో చాలా లోతైన అంశాలు దాచబడి ఉన్నాయి. మొదటిగా చూస్తే, తప్పిపోయిన దానిని నేను వెదుగుదును. మరి ఈ మాటను బట్టి చూస్తే, తప్పిపోయిన ఆత్మీయతను బట్టి, దేవుని సన్నిధి నుంచి దూరమైన విధానమును బట్టి ఒక మనుషుడు ఏ విధంగా అయితే తప్పిపోయి ఉన్నాడో, వాడు దేవుణ్ణి తిరిగి ఆశ్రయిస్తే ఆ తప్పిపోయిన మనిషిని దేవుడు తిరిగి ఆయనలో కట్టుకోవడానికి ఎప్పుడు సిద్ధపడతానే ఉన్న దేవుడు. ఆయనకు అలాంటి మనస్సు కలిగిన దేవుడు. అందుకనే నేను ఖచ్చితంగా వెతుకుదను అని సెలవిస్తున్న దేవుడు. ఆయన నీ కొరకు ఎప్పుడు వెయిటింగ్లోనే ఉన్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వస్తావని. నువ్వెప్పుడైతే నోరారా అడగడానికి, ప్రభువా నన్ను చేర్చుకో అని నువ్వు ఎప్పుడైతే అడగడం జరుగుతూ ఉంటుందో, ఆయన ఎప్పుడు మన కొరకు ఆయన ఎప్పుడు చేతులు చాచి సిద్ధంగా ఉన్న దేవుడు. ఆయన ఒళ్ళో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. బైబిల్ వాక్యంలో చూస్తే ఇంకా తప్పిపోయిన కుమారుడు, మనం ఎక్కువగా ఆ యొక్క వాక్యాన్ని మనం చాలాసార్లు విన్న వ్యక్తులమే. కానీ అక్కడ తప్పిపోయిన వ్యక్తి జీవితంలో అనేకమైన పొరపాట్లు చేసి తండ్రి నుంచి దూరమై, శారీరకంగా దూరమై, ఆయన ఒక చిన్న ఆ పందుల మేపకంలో పనిచేస్తూ అక్కడ జరిగిన పరిస్థితిని చూస్తే తినడానికి కూడా తిండి సరైనదిగా లేదు. పంది పొట్టు తినడానికి సిద్ధపడే మనస్సు లేదు. ఉన్న తండ్రి దగ్గర నుంచి ఉన్న నిబంధన కావచ్చు, లేకపోతే అనుబంధాన్ని కావచ్చు, లేకపోతే సంబంధాలను అన్నిటినీ వదులుకొని ఆస్తినంతా తీసుకొని రకరకాలుగా పోగొట్టి, రకరకాలుగా దేవునికి దూరమై, తండ్రికి దూరమై, అన్ని విధాలుగా శారీరకంగా తప్పుదాలు చేసుకుంటూ పోయిన ఒక తప్పిపోయిన కుమారుడు. ఆ వ్యక్తిని దేవుడు మళ్ళీ తిరిగి శరీర ప్రకారం కూడా తండ్రి అదే రీతిగా తండ్రి ఇంటికి ఎప్పుడైతే కుమారుడు రావడం జరిగిందో, మళ్ళీ తిరిగి ఒక మంచి అద్భుతమైన విందు చేయడం జరిగింది. తప్పిపోయిన కుమారుడు ఆయన దగ్గరికి రావడం వల్ల, తండ్రి దగ్గరికి రావడం వల్ల మళ్ళీ ఒక క్రొవ్విన దూడను కోసి, అదే రీతిగా ఆయనకు మంచి బట్టలు ఇచ్చి, బంగారాన్ని పెట్టి, పోగొట్టుకున్న సమస్తాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చిన దేవుడు. నీ ఆత్మీయతలో అయిండొచ్చు, నీ విశ్వాసంలో అయిండొచ్చు, నీ భక్తి జీవితంలో అయిండొచ్చు. ఎన్ని పోగొట్టుకోవడం జరుగుతుందో ఇప్పటికీ, నీవు తిరిగితే, దేవుని వైపు మరలితే, దేవుడు నిన్ను కూడా ఆయన భుజాల మీద ఎక్కించుకొని, ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఆయన నిన్ను మళ్ళీ పోషించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఆయన ఖచ్చితంగా నిన్ను దాటిచ్చే దేవుడు కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, తోలివేసిన దానిని మరలా తోడుకొని వచ్చేదను. తోలివేసిన దానిని, కొన్నిసార్లు మనుషులకి దేవుని చిత్తాన్ని వదులుకొని బయట బ్రతికే అవకాశాలని ఏర్పాటు చేసుకుంటున్నారు. అన్నీ తండ్రి దగ్గర దొరుకుతున్నాయి, అన్నీ తండ్రి దగ్గర నుంచి తీసుకుంటున్నాడు, అన్నీ తండ్రి దగ్గర సమృద్ధిగా ఉన్నాయి శారీరకంగా తప్పిపోయిన కుమారుడికి. కానీ ఇంకా ఏదో చేయాలని, ఇంకా ఏదో సంపాదించాలని, ఇంకా ఏదో అనేకుల ఎదుట నిలబడాలని రకరకాలుగా కలిగి ఉన్న శరీర ఆశలు ఉండొచ్చు. దాన్ని బట్టి ఆ మనిషి బయటికి వెళ్ళి తన ఆస్తినంతా అమ్మేసుకొని రోడ్డు మీదకి రావడం జరిగింది. అలాంటి వ్యక్తిని మళ్ళీ దేవుడు, నీకు ఇలాంటి పరిస్థితులు ఇస్తే నువ్వు మళ్ళీ నా దగ్గర స్థిరంగా ఉండొచ్చేమో అని చెప్పేసి తోలివేసిందంట, పంపించిందంట. ఆయన మనస్సు ఆ విధంగా మారడానికి, ఆయన తండ్రి నుంచి దూరం అవడానికి, తండ్రి యొక్క సామర్థ్యం మళ్ళీ తిరిగి ఎలాంటిదో అని తెలియజేయబడ్డానికే ఆ తప్పిపోయిన కుమారుడి యొక్క ఆత్మీయతని చూపించడం జరిగింది. మళ్ళీ లోకంలో ఎవరు శాశ్వతం కాదు, నా తండ్రే నాకు దిక్కు, నా తండ్రి తప్ప వేరొకరు లేరు. నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను రకరకాల భోజనాలతో, రకరకాల ఆశీర్వాదాలతో, రకరకాల సమృద్ధితో, నా ఆత్మీయత కానీ, నా శారీరకంగా కానీ నేను ఎక్కడ కృంగిపోకుండా, నా తండ్రి నాకు సర్వము నాకు ఇవ్వడం జరిగింది. దాన్ని నేనేమాత్రము
పోగొట్టుకోవడానికి వీల్లేదని మళ్ళీ తండ్రి దగ్గరికి రావడం జరిగింది. అందుకనే నీవు కూడా ఇప్పుడే దేవుని వైపు మరలితే, ఇప్పుడే దేవుని వైపు చూస్తే, నీ పరమ తండ్రి అయిన దేవుని వైపు ఆలోచన చేస్తే, నీ తప్పిపోయిన జీవితాన్ని దేవుడు మళ్ళీ తిరిగి కట్టడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. లేచి ప్రార్థన చేయి, విశ్వాసం చూపి కదా, ఖచ్చితంగా వాక్యాన్ని చదువు, ఆత్మీయతలో ఎదుగు, బలంగా మారు, బలహీనుడిగా ఉండకు, బలహీనమైన పరిస్థితులని మార్చుకో, బలహీనమైన నీ స్థితిని ఇదిగో ప్రభువా ఈ స్థితిని మార్చు, ఈ స్థితి గొప్పదిగా మార్చబడాలి, ఇదిగో నా కలిగి ఉన్న ప్రతి చెడ్డ తలంపు యేసు నామంలో పోనుగాక అని చెప్పేసి ఒకసారి మరి గట్టిగా ఆయన నామంలో ప్రార్థన చేయి, లేకపోతే విశ్వసించు, ప్రకటించు కదా. జీవమరణములు నాలుక వశం కదా, నువ్వు నాలుక ద్వారా పలుకుతున్న ఆ మాట జరగడానికి సిద్ధంగా ఉంది. నీకు దేవుడు తోడై ఉండడానికి, ఆయన కూడా నువ్వు పోయినావు కదా, నువ్వు మళ్ళీ నా దగ్గరికి రా, నేను తిరిగి నేను తీసుకోవడానికి నేను ఎంతగా ఇష్టంగా ఉన్నాను, ఇష్టపడుతున్నాను నీ మీద అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దేవుడు మరి నిన్ను ఇష్టపడుతున్నాడంట, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడంట. నువ్వు తప్పిపోయినావు కదా, మళ్ళీ నా దగ్గర నీకేది కావాలో అది మళ్ళీ నేను నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పబడడం జరుగుతుంది. గాయపడిన వాటికి కట్టుదును. మరి నువ్వు అనేక రకమైన మరి పరిస్థితుల్లోండి గాయాల ద్వారా మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చేసాయి త్వరగా. మరి ఆ గాయాలని కలిగి ఉండొచ్చేమో, దానికి సరైన మందు క్రీస్తే, దానికి సరైన మందు నీ ప్రభువు, దానికి సరైన మందు నీ యొక్క గొప్ప దేవుడు. మరి దానికి, ఆ గాయానికి, ఆ పరిస్థితికి, ప్రభువా నేను ఈ పొరపాట్లో ఉన్నాను, నన్ను ఇక్కడ మార్చు, నేను ఈ పద్ధతుల్లో ఉన్నాను, నన్ను ఇక్కడ మార్చు అని నువ్వు ఎప్పుడైతే అడుగుతున్నావో ఆ గాయము దేవుడు అద్భుత రీతిగా మార్చడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఖచ్చితంగా నీ పరిస్థితులను మారుస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీ స్థితిని మారుస్తాడు. ఖచ్చితంగా నీవు దేవుని వైపు ఒకసారి చేతులెత్తి అయ్యా నన్ను దగ్గర తీసుకొని నువ్వు ఎప్పుడైతే అడగడం జరుగుతుందో ఖచ్చితంగా దేవుడు నీ మొర వింటాడు. ఖచ్చితంగా నేను దేవుడు తన ఒళ్ళో పెట్టి పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. అనిచ్చి కుదించి దిగదార్చిచ్చినట్లుగా ఆయన దయచేయగల దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేయగల దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఆయన మహోన్నతమైన కార్యాలు చేసే దేవుడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయతని బలంగా తయారు చేయను గాక. మళ్ళీ తిరిగి పడిపోకుండా జాగ్రత్తలు తీసుకో, మళ్ళీ తిరిగి పడిపోకుండా నీ ఆత్మీయతని కొనసాగించు. తిరిగి లేచి ప్రార్థన చేయి, మందిరానికి వెళ్ళు, చర్చ్కి వెళ్ళు, మరి ఖచ్చితంగా చర్చ్లో పార్టిసిపేషన్ చేయి. ఖచ్చితంగా నీ విశ్వాసం అధికమవుతుంది. ఖచ్చితంగా నీ యొక్క ఖచ్చితమైన క్రియలు జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. వింటున్న నీకు ఖచ్చితంగా తిరిగి నీ గాయాన్ని కట్టుకో, తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను తిరిగి కట్టడానికి సిద్ధంగా ఉన్న దేవుడు కదా. ఖచ్చితంగా నిన్ను కడతాడని నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. పాడైన గోడలు మళ్ళీ తిరిగి కట్టబడనుగాక. నువ్వు ఖచ్చితంగా అనేకుల ఎదుట నిలబడాలి. పెంట కుప్పల మీదల నుంచి దేవుడిని లేవనెత్తుతా అని సెలవిస్తుంది దేవుడు. మరి నిన్ను నీ పరిస్థితిలో నుంచి లేవనెత్తి నేను అనేకుల ఎదుట బహాటంగా నేను సాక్ష్యంగా నిలబెట్టునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, వింటున్న వారి పట్ల నీ కృప అత్యధికమై ఆశీర్వదించబడి, ఇదిగో మరి ప్రభు తప్పిపోయి ఉన్నామయ్యా, రకరకాల వ్యసనాలతో, పద్ధతులతో, అలవాట్లతో అయ్యా, ఇదిగో శోధనల చేత, అవును తండ్రి, అవును ప్రభు ఇబ్బందుల చేత, అవును తండ్రి, అనేకము నీ నుంచి పొందుకున్నాము, అనేకమైనవి నీ సన్నిధిలో నుంచి పొందుకున్నాము, అనేకమైనవి చదువు, ఉద్యోగం, సమస్తము నీ ద్వారా పొందుకున్నాము. కానీ నిన్ను మహిమపరచలేకపోతున్నాం, నీ నుంచి దూరముగా ఉన్నాం అయ్యా. ఇదిగో ఎవరెవరైతే అవును తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఎవరైతే వింటున్నారో వారితో మీరు మాట్లాడండి, వారి పరిస్థితులతో మీరు మాట్లాడండి, వారి విశ్వాసంతో మీరు మాట్లాడండి. ఈరోజు వారి జీవితాలని గొప్ప చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారిని అవును తండ్రి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. వారి అన్ని విషయాల్లో తండ్రి అద్భుతాలను చూచినట్లుగా సహాయం దయచేయండి. మీ మహోన్నతమైన ప్రేమలోకి వారి జీవితాలను వాడుకోండి, గొప్ప క్రియల్లోకి వారి జీవితాలను వాడుకోండి అయ్యా. ఇదిగో అవును ప్రభా, వారి ద్వారా క్రియలు జరిగించండి. అవును తండ్రి, మళ్ళీ తిరిగి వారిని హత్తుకొనమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇదిగో వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని, ఇదిగో పడిపోయిన ఆ కుటుంబాన్ని లేవనెత్తి ఆ పెంట కుప్పల మీద నుంచి నేను దీవిస్తానని సెలవిచ్చినట్లుగా వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఫలింపజేస్తూ విస్తరింపజేయమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో అవును తండ్రి ప్రతి చెడ్డ వ్యసనం నుంచి విడుదల దయచేసి నీ మహిమలోకి వాడుకొనమని సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.